ధనుష్ కథానాయకుడిగా నటించిన ఎమోషనల్ డ్రామా కుబేరా. కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటించిన ఈ మూవీలో హీరోయిన్గా రష్మిక మందన్న నటించింది. సెన్సిబుల్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ల ఈ మూవీని తన పంతాకు భిన్నంగా సరికొత్త నేపథ్యంలో తెరకెక్కించారు. బిజినెస్ పరంగాను కంటెంట్ పరంగాను చర్చనీయాంశంగా మారిన కుబేరా రీసెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో విడుదలైన ఈ సినిమాకు ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లు బాగున్నాయి. తొలి రోజే కుబేరా మూవీ 30 కోట్ల మేర వసూళ్లని రాబట్టినట్టుగా తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఈ వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని, మ్యాజికల్ ఫిగర్ ని కుబేరా రీచ్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఈ మూవీలో బిచ్చగాడి పాత్రలో ధనుష్ పలికించిన హావభావాలు, కీలక పాత్రలో నాకు కనిపించిన తీరుకు ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీలోని కీలక పాత్ర కోసం ముందు దర్శకుడు శేఖర్ కమ్ల నాగార్జునని అనుకోలేదని, ఆ క్యారెక్టర్ కోసం మలయాళ సూపర్ స్టార్ని అనుకున్నారని తెలిసింది. కుబేరాలో ధనుష్తో పాటు మరో క్యారెక్టర్ కూడా కీలకం. కథను నడిపించే పాత్ర అది. సినిమాకు అత్యంత కీలకమైన మాజీ సిబిఐ ఆఫీసర్ క్యారెక్టర్ని మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ చేత చేయించాలనుకున్నారట. ఒకసారి ఆయనకు కథ కూడా చెప్పారట. మరోసారి చెప్పాలని ఆయన అడిగితే శేఖర్ కమ్ల తన వద్దకు వెళ్ళలేదట. ఆ క్యారెక్టర్ని కింగ్ నాగ్తో చేయించాలనుకున్నది శేఖర్ కమ్ల ఆలోచన. ఆ కారణంగానే నాగార్జునను కలిసి ఆయనని ఒప్పించారట. ముందు కలిసినప్పుడు మాత్రం కింగ్ సిబిఐ ఆఫీసర్ క్యారెక్టర్ చేయనన్నారట. తాను హీరోగా కొనసాగుతున్నానని, అలాంటిది ఇలాంటి క్యారెక్టర్ ఎలా చేస్తానని చెప్పి రిజెక్ట్ చేశారట. కానీ శేఖర్ కమ్ల మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలా ఆయన వెంటపడి ఫైనల్గా నాగ్ని ఒప్పించి సినిమా చేయించారట. అలా మోహన్ లాల్ వరకు వెళ్ళిన కుబేరా తిరిగి మళ్ళీ నాగ్ వద్ద వరకు రావడం, అది కార్యరూపం దాల్చి కింగ్ క్యారెక్టర్కు ప్రశంసలు దక్కిస్తున్నాయి.